హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని నామం పేరిట ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఆహ్వానము. వెల్కమ్ టు లవ్లీ తెలుగు ఛానల్ శామ్. 29/11/2024 34వ సామాన్య శుక్రవారం. మొదటి పఠనము దర్శన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనము, 11వ వచనం నుంచి 15వ వచనం వరకు, మరియు 21వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు. అంతటా దివి నుండి అవతరించుచున్న ఒక దేవదూతను నేను కనుగొంటిని. అతని చేతిలో అగాధపు తాళపు చెవియు ఒక బరువైన గొలుసును ఉండెను. పిమ్మట సింహాసనములను సింహాసనాసీనులకు వ్యక్తులను అట నేను చూచితిని. తీర్పు తీర్చు అధికారము వారికి ఇయ్యబడెను. యేసు విదితమనర్చిన సత్యమును, దేవుని వాక్కును ప్రకటించుటచే ఉరితీయబడిన వ్యక్తుల ఆత్మలను కూడా నేను అట చూచితిని. ఆ మృగమును గాని దాని విగ్రహమును గాని వారు పూజింపలేదు. ఆ మృగ చిహ్నమును కూడా వారు తమ నుదురులపై గాని చేతులపై గాని వేయించుకొనలేదు. వారు క్రీస్తుతో పాటు ప్రభువులుగా 1000 సంవత్సరముల పాటు పాలించిరి. అప్పుడు ఒక గొప్ప తెల్లని సింహాసనమును, దానిపై ఆసీనుడైన ఒక వ్యక్తిని నేను కనుగొంటిని. దివియు భువియు ఆయన సమక్షము నుండి పారిపోయి తిరిగి కానరాక ఉండెను. పిన్నలను పెద్దలను అగు మృతులందరూ తారతమ్యము లేకుండా ఆయన సింహాసనము ఎదుట నిలిచియుండుట అప్పుడు నేను గమనించి తిని. గ్రంథములు విప్పబడెను. అంతా సజీవుల గ్రంథము తెరవబడెను. గ్రంథములలో వ్రాయబడినట్లుగా వారి వారి పనులను బట్టి మృతులకు తీర్పు తీర్చబడును. అంత సముద్రము తన మృత్యువులను వదిలివేశెను. మృత్యువును మృత్యులోకమును కూడా తమ యందున్న మృతులను విడుదల చేసెను. అందరికీ వారి వారి పనులను బట్టియే తీర్పు చెప్పబడును. అంతటా మృత్యువును మృత్యులోకమును అగ్నిగుండములోనికి నెట్టబడిరి. అనగా ఈ అగ్నిగుండమే ద్వితీయ మృత్యువు. జీవ గ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారందరూ అగ్నిగుండమున త్రోయబడిరి. అంతటా నేను ఒక క్రొత్త దివిని భువిని చూచితిని. మొదటి దివియు భువియు అదృశ్యమాయను, సముద్రము కూడా అదృశ్యమాయను. అనంతరము దివియందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరముకు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము వనర్చుకొని సిద్ధపడిన యువతి వలె ఉండును. ఈ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. అందరూ భక్తి కీర్తన. అందరూ ఒక దేవుడు మానవులతో నివసించును. నేను ప్రభువును మందిరమును దర్శింపవలనని ఉవ్వెళ్ళూరి పోవుచున్నాను. తపించిపోవుచున్నాను. పూర్ణ హృదయముతోనూ ఆనందముతోనూ నేను సజీవుడనై దేవుని గీతములు పాడుదును. అందరూ ఇక దేవుడు మానవులతోనే నివసించును. నా దేవుడును నా రాజువును సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ బలిపీఠము వద్ద పిచ్చుకలు గూడకట్టుకున్నవి, వాన కోవెలలు కూడా పిల్లలు చేయుటకు గూడు పెట్టుకున్నవి. అందరూ ఇక దేవుడు మానవులతో నివసించును. నీ మందిరమున వసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. నీ వలన బలము పొంది నీ దేవళమునకు యాత్ర చేయగోరువారు ధన్యులు. వారు పయనించిన కొలది అధిక బలమును బడయుదురు. సియోనున
దేవాది దేవుని దర్శింతురు అందరూ. ఇక దేవుడు మానవులతోనే నివసించును. హల్లెలూయా వచనము. హల్లెలూయా హల్లెలూయా. ధైర్యముతో తల ఎత్తి చూడు, ఏలనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది. హల్లెలూయా. సువిశేష పఠనము. పునీత లూకా గారు వ్రాసిన సువార్త 21వ అధ్యాయము 29వ వచనం నుంచి 33వ వచనం వరకు. యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూచినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకొందురు. ఇవి అన్నీ సంభవించుట మీరు చూచినప్పుడు దేవరాజ్యము సమీపించినదని తెలుసుకొనుడు. ఇవి అన్నీ జరుగునంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికిని గతించిపోవు. ఇది దేవుని వాక్కు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని ఆలకించిన ప్రతి ఒక్క స్నేహితులకు సన్నిహితులకు పేరు పేరున మీ అందరికీ చేయవలసిన చిన్న మనవి, నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షిస్తున్నందుకు గాను ముందుగా మీకు కృతజ్ఞతలు. అదేవిధంగా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ తోడ్పాటును నాకు అందించి మున్ముందుగా ఇంతకు మించి మంచి వాక్యముతో దేవుని మార్గంలో నాతో పాటు మిమ్మల్ని నడిపించే గొప్ప భాగ్యాన్ని ఆ దేవదేవుడు నాకు ప్రసాదించాలని, దానికి కావలసినటువంటి సహాయ సహకారాలు మీరందరూ నాకు అందిస్తారని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నా క్రైస్తవ జనమ సహోదరులారా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్.